ఒక సర్వే జరిగింది. ఇప్పుడున్న కిడ్స్ ఆర్ స్టూడెంట్స్కి 70% ఆఫ్ ద ఐ మీన్ ఐ డోంట్ మీన్ ద పర్సంటేజ్, సర్టెన్ maximum percentage of the boys or men like people like women who are 35 plus. Okay. Okay? It's people who are 20 also. People who are 20, 25, these boys, Like as in sexually? I mean not sexually, they have this lust towards అదే women. లాస్ట్ అంటే అదేగా. అంటే ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ అ వల్గర్ వే, ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ అ నైసర్ వే. ఇట్స్ నాట్ వల్గర్, ఇట్స్ ద నీడ్. ఐ డోంట్ నో వై పీపుల్ టాబు ఎందుకు ఫీల్ అవుతారు. ఫుడ్, You don't think it's క్లోతింగ్, a taboo? షెల్టర్. ఐ డోంట్ థింక్ అలా అని చెప్పి బహిరంగంగా చేసుకోవాలి, బహిరంగంగా మాట్లాడాలని కాదు. కాకపోతే అది అయ్యో ఇట్స్ అ నీడ్, తెలిసిందే. బట్ ఇట్స్ యూ డోంట్ హ్యావ్ టు షై అవే వెన్ యూ హ్యావ్ సర్టన్ ఇష్యూస్ టు యువర్ సెలెక్టెడ్ ఆడియన్స్. ఇట్స్ ఫైన్. పర్స్పెక్టివ్ చూసారు ఎట్లా ఉండేది ఒకప్పుడు ఇలా. నాకు బాధ అదే కదా. ఓకే, అది కూడా ఒక టాపిక్. నన్ను ఆంటీ అని అనేవాళ్ళు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. విను, వాళ్ళు నన్ను అలా సెక్షువల్ అప్రోచ్లో చూస్తున్నారేమో అనే బాధే నాకు. ఐ డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ రజాకార్. అందులో యాటా సత్యనారాయణ గారు, మై డైరెక్టర్, గేవ్ అ డైలాగ్ నన్ను ఉద్దేశంలో పెట్టుకునే చెప్పారంట. సో దెర్ ఇస్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది ఓటీటీలో కూడా. సో షీ స్ట్రిప్, మై క్యారెక్టర్ ఇస్ స్ట్రిప్ నేకెడ్ అండ్ పెద్ద మనుషులు ఉంటారు అక్కడ. ఇది నిజంగా జరిగింది. రజాకార్ టైంలో, బతుకమ్మ టైంలో చాలా ఆడవాళ్ళని నగ్నంగా బతుకమ్మ ఆడించి సజీవ దహనం చేశారు. సో అయితే అందులో పెద్దవాళ్ళందరూ కళ్ళు మూసుకుంటే ఆ రజాకార్లు ఎవరైతే ఉంటారో చూడండి చూడండి అని కళ్ళు పొడి చేసి చూపించేవాళ్ళు. అప్పుడు ఈవిడ, నా క్యారెక్టర్ తట్టుకోలేక బతుకమ్మలో దాక్కున్న బయటకు వచ్చి, నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు, కాదు, నాకేం అభ్యంతరం లేననే అనే డైలాగ్ అక్కడ. ఐఎమ్ సో ఫార్చునేట్ నిఖిల్ దట్ నా చుట్టుపక్కల వర్క్ ప్లేస్లో అయినా పర్సనల్లీ అయినా నన్ను నిజంగా నాలా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఇంకా సేన్గా ఉన్నాను, ఇంకా నార్మల్గా ఉన్నాను. లేకపోతే ద థింగ్స్ ఐ హావ్ బీన్ పుట్ త్రూ, ఐ వుడ్ హ్యావ్ గాన్ బాంకర్స్. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటివి కూడా అవుతాయా, అరే ఇతను ఇంత పెద్ద హీరో, సూపర్ స్టార్, ఇదేంటి ఇలాగా నన్ను అనేసారు, నన్ను అలా. అలాంటి సందర్భాలు కూడా నేను ఫేస్ చేసి, అయినా కూడా నాకు ఎంత ధైర్యం, స్థైర్యం ఆర్ మెచ్యూరిటీ వచ్చిందంటే దట్ ఐ విల్ స్టిల్ అప్రిషియేట్ ద గుడ్ సైడ్ ఇన్ హిమ్, యునో. So that's